డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వారసులకే టికెట్ ఇచ్చింది తప్ప బీసీలకు ఇవ్వలే. బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నది కానీ బీసీలకు టికెట్ ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారికి ఇలా ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు టికెట్ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నవీన్ యాదవ్ గారిని ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా కలిసి ఇలా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేసినాం. ఇది 3 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కాదు, ఇది 3 పార్టీలకు మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఆధిపత్య కులాలకు ఆత్మగౌరవ బిడ్డలకు మధ్యన జరిగే ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు ఒక మలుపు లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీసీల రాజకీయ అధికారానికి పునాదులు ఏర్పడతాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే 20 మంది ఎమ్మెల్యేలు అవుతారు. మంత్రివర్గంలో 3 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే 4 మంత్రులు అవుతారు. అదేవిధంగా రేపు 2028లో నవీన్ యాదవ్ గారిని గెలిపించడం మూలంగా 2028లో అన్ని పార్టీలు పోటీపడి గెలుపు గుర్రాలు అంటే ఆధిపత్య వర్గాలు కాదు, గెలుపు గుర్రాలంటే ఈ పేద కులాలు బీసీ కులాలని చెప్పి అన్ని పార్టీలు పోటీపడి బీసీలనే గెలుపు గుర్రాలుగా భావించి టికెట్లు ఇస్తారు. 60 మంది బీసీ బిడ్డలు అసెంబ్లీకి పోతారు. 60 మంది బీసీ బిడ్డలు అసెంబ్లీకి పోతే ఇలా బీసీలకు రాజకీయ అధికారం వస్తుంది. కాబట్టి ఈ దూరదృష్టితోటి ఇలా మొత్తం యావత్తు సబ్బండ కులాలు సబ్బండ జాతులు వర్గాలమంతా కలిసి ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఈ సందర్భం లోపల నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఓటు చైతన్యం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి సమయం వచ్చింది. ఓటు అనే ఆయుధంతో నవీన్ యాదవ్ను గెలిపించి రాష్ట్రంలో బీసీల రాజకీయ సునామీని సృష్టించాలి, బీసీల రాజకీయ శకాన్ని ఆరంభించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.